అందరికి సంతానం ఇచ్చేది ఎవరు? దేవుడే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటాం కదా మనం. ఆ గర్భఫలం ఎవరు ఇస్తారు? దేవుడే. మరి కాన్పు ఎవరు ఇస్తారు? అసలు కాన్పు టైంలో దేవుని ప్రార్థన చేయడం ఎవడని ఉంటాడా? నొప్పులు వచ్చేదేమో కూతురికి, బాధపడేదేమో తండ్రి. నొప్పులు వచ్చేదేమో భార్యకి, బాధపడేదేమో భర్త. నొప్పులు వచ్చేదేమో తల్లికి, బాధపడేదేమో పిల్లలు. నొప్పులు వచ్చేదేమో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సహోదరికి, బాధపడేది ఊరోళ్ళందరూ, గేరోళ్ళందరూ. అందరూ ఒకే మాట, దేవుడా సుఖమైన కానుపు దయచేయి, పెద్ద పానం కాపాడు, చిన్న పానం కాపాడు అని ప్రార్థన చేస్తాడు. ఈ కార్యం అందరిలో జరిగించేది దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అందరిలోనూ, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు